జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సుదీర్ఘమైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీకి వాళ్ళ టీము పోకుండా ఇందులో చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. గవర్నర్ గారికి కూడా ఒక లేఖను ఆయన సంధించడం జరిగింది. అందులో హైలైట్స్ మీకు ఒకసారి వినిపిస్తారు సార్. కేవలం ఈ 45 రోజుల కాలంలో 8 మందికి పైగా అత్యాచారాలు, 4 హత్యలు, అత్యాచారాలు, అంటే 45 రోజుల్లో 12 మంది మీద తీవ్రమైన ఘటనలు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు రక్షణగా దిశ యాప్ ఫోన్లోనే ఉండేది. 1,40,00,000 మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది మాదిరిగా చేయడం ధర్మమేనా? ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆటవిక పాలన, రెడ్ బుక్ పాలన. ఇది చూడండి ఒకసారి, సైడ్ ఒకసారి మీరు చూడండి, హోర్డింగ్ చూడండి ఒకసారి. ముఖ్యమంత్రి కొడుకు మంత్రి, క్యాబినెట్లో మంత్రి, ఏకంగా రెడ్ బుక్ అని చెప్పి తాను హోర్డింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్ను పెడితే ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నాం మనం పోలీసులకు? కేవలం రాజకీయంగా వీళ్ళతో విభేదిస్తున్నాం. తప్పేముంది? మీదో పార్టీ ప్రతిపక్షం అనేది లేకుండా ఎట్టపోతుందండి. రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఏం జరుగుతుందని చెప్పి చూస్తే కేవలం ఈ 45 రోజుల కాలంలో 8 మందికి పైగా అత్యాచారాలు, 4. ఓకే, రైట్ సార్. ఇది సార్ ఆయన ఆవేదన. ఇప్పుడు ఆయన ఆవేదన వ్యక్తం చేసుకునే హక్కు ఆయనకు ఉంది, కానీ అది మీడియా ముందు వ్యక్తం చేసి అసెంబ్లీ లోపలికి వెళ్ళకపోవడం యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు మనకు మీరు మ్యాచ్ జరుగుతుంది, నేను గ్రౌండ్లో పోయి మ్యాచ్ ఆడాలి తప్ప నేను బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి చట్టసభ అసలు సీసలు వేదిక. ఆడ బలం లేకపోవచ్చు, అవమానాలు ఉండొచ్చు, అవహేళనలు ఉండొచ్చు, హోదా ఇవ్వకపోవచ్చు. ఆల్ సెడ్ అండ్ డన్, స్టిల్ అసెంబ్లీ ద ఫోరం. ఇప్పుడు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు అనుకుందాం, అప్పుడు వాకౌట్ చేయొచ్చు, అసెంబ్లీ అయిపోయినాక వచ్చి మీడియాతో మాట్లాడచ్చు, అసెంబ్లీలో ప్రొటెస్ట్ చేయొచ్చు మాకు అవకాశం ఇవ్వమని. సో దెర్ ఆర్ సెవరల్ పార్లమెంటరీ మెథడ్స్ ఆఫ్ ప్రొటెస్ట్. సో అప్పుడు అసెంబ్లీలో మీరు మా మాట వింటలేరని చెప్పి అప్పుడు రావచ్చు. కానీ నేను అసెంబ్లీకే వెళ్ళను, బయట నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను అంటే ఆ లెజిస్లేటివ్ సాంక్టిటీ డెమోక్రసీలో ఉన్నంతగా మిగతా చోటు ఉండదు. ఎస్, మీడియాతో మాట్లాడకూడదని అంటలేను, ఆయన వర్షన్ ఆయన చెప్పుకునే హక్కు ఉంటుంది. మీడియానే కాదు, వివిధ కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్కి ఇప్పుడు గవర్నర్ కూడా లేఖ రాసినట్టున్నారు. గవర్నర్ కూడా లేఖ. సో గవర్నర్ ప్రసంగంలో ఉన్న అంశాలపైన గవర్నర్ లేఖ రాసినట్లున్నారు. గవర్నర్ ప్రసంగంలో ఉన్న అంశాలపైన అసెంబ్లీలో కదా చర్చించాల్సింది. ఇప్పుడు ఉదాహరణకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతాడు, దాంట్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని తర్వాత పెడతారు. అసెంబ్లీ దాన్ని చర్చించి ఆ గవర్నర్కు ధన్యవాదాలు చెప్తారు. ఇది లెజిస్లేటివ్ ప్రోటోకాల్. ఇలా కాకుండా నేను గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం గురించి మాట్లాడను, కావాలంటే రాజ్భవన్కి వెళ్ళి ధన్యవాదాలు చెప్తా అంటే కలవదు కదా. ధన్యవాదాలు చెప్పడం అంటే అదొక లెజిస్లేటివ్ ప్రొసీజర్. సో నేను ఇట్లెందుకు చెప్తాను, లేఖ రాసి గవర్నర్కు ధన్యవాదాలు చెప్తా, లేదా నేను మీడియా కాన్ఫరెన్స్ పెట్టి గవర్నర్కు ధన్యవాదాలు చెప్పడమో చెప్పకపోవడం చేస్తా అంటే కలవది. సో దెర్ ఈజ్ ఎ లెజిస్లేటివ్ ప్రొసీజర్. ఆ లెజిస్లేటివ్ ప్రొసీజర్ను ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ సెషన్ అయితే వాషౌట్ లాగానే కనబడుతుంది. సో అందువల్ల అసెంబ్లీకి వెళ్ళాడు. సో ఈ లోపల నెక్స్ట్ టైం వరకు ఏం జరుగుతుందో చూడాలి. అందువల్ల అసెంబ్లీలో ఒక్క సభ్యుడిగా ఉన్నా కూడా వెళ్ళాలి. ఆ ఒక్క సభ్యుడైనా ప్రతిపక్ష వాయిస్ వ్యక్తం చేయాలి. ఎందుకంటే అసెంబ్లీలో నెంబర్ కాదు, అసెంబ్లీ ఈజ్ నాట్ ఏ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్. అసెంబ్లీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వ్యూస్, కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. అంటే అసెంబ్లీ అనేది కేవలం ఎమ్మెల్యేలు సంఖ్య లెక్క మాత్రమే కాదు, భిన్నమైన దృక్పథాల అనేది అసెంబ్లీ వేదిక. ఇది నేను చెప్పడమే కాదు, సుప్రీంకోర్టు కూడా తీర్పులో అన్నట్టుంది. అపోజిషన్కి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ వ్యూ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వానికి ఒక వ్యూ ఉంటుంది. ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మందికి ఒకటే వ్యూ ఉంటుంది. ఇక రెండో వ్యూ రావాలి కదా. సో ప్రజాస్వామ్యం అంటేనే ప్లూరాలిటీ ఆఫ్ వ్యూస్, భిన్నమైన భావాల సంఘర్షణే ప్రజాస్వామ్యం. ఒకే వ్యూ ఉంటే అది ప్రజాస్వామ్యం ఎందుకైతే నిరంకుశత్వం అవుతుంది, ఒకే వ్యూ ఉంటే అది రాచరికం అవుతుంది, ఒకే ఉంటే టోటలిటేరియనిజం అవుతుంది. డెమోక్రసీ యొక్క అభిప్రాయమే, డెమోక్రసీ యొక్క లక్షణమే అనేక రకాల వ్యూస్. ఇప్పుడు ఆ డెమోక్రసీకి ఉదాహరణ ఒకప్పుడు దూరదర్శన్ మాత్రమే ఉండే,
ఆ దూరదర్శన్లో ప్రభుత్వ వర్షన్ మాత్రమే వినబడేది. దాని మీద ఎంత పోరాటం జరిగింది. ప్రజాబాహుల్య ప్రసార సాధనాలకు స్వయం ప్రతిపత్తి, అటానమీ ఫర్ మాస్ మీడియా అని దానిపైన ఎమర్జెన్సీ కాలం నుంచి 90s వరకు పెద్ద ఉద్యమాలు నడిచాము. అలాంటి వాళ్ళు పుంకాలుగా వ్యాసాలు రాసాము. అటానమీ ఫర్ టెలివిజన్ అండ్ రేడియో అని అదొక సబ్జెక్ట్ అప్పుడు. సో వర్గీస్ కమిటీ అని రకరకాల కమిటీలు వేశారు. సో ఇట్ వాజ్ ఎ బిగ్ ఇష్యూ. ఎందుకంటే ప్రభుత్వ వాయిస్ ఒకటే టీవీ ద్వారా వెళ్ళేది. అప్పుడు 90sలో లిబరలైజేషన్ తర్వాత ప్రైవేట్ టెలివిజన్ ఎంటర్ అయింది. ఇవాళ ఇన్ని రకాల టీవీ ఛానళ్ళు ఎవరి వ్యూ వాళ్ళు చెప్పుకుంటారు, ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ ఎన్ని రకాల వ్యూస్ చెప్పడానికైనా అవకాశం ఉంది. అలాగే మీకు ఇవాళ డిజిటల్ మీడియా ద్వారా ఎన్ని రకాల వ్యూస్ అయినా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇన్ని పత్రికలు ఎందుకు ఇలా చేస్తారు? వేస్ట్ కదా, న్యూస్ ప్రింట్ ఒక పత్రిక కూడా చాలా అనొచ్చు కదా. అంటే అది అలాగే ప్రజాస్వామ్యం అంటేనే ప్లూరాలిటీ ఆఫ్ వ్యూస్, ప్లూరాలిటీ ఆఫ్ ఐడియాస్, ప్లూరాలిటీ ఆఫ్ థాట్స్, ప్లూరాలిటీ ఆఫ్ పొలిటికల్ ఒపీనియన్స్. అందువల్ల అసెంబ్లీలో 164 మంది ఒక వ్యూ ఉంటే 11 మందికి ఒక వ్యూ ఉంది. ఆ రకంగా చూడాలి తప్ప నెంబర్ కాదు ఇక్కడ. సో అది అధికార పార్టీ అలాగే చూడాలి, విపక్ష పార్టీ కూడా అలాగే చూడాలి. మీ వ్యూకు భిన్నమైన వ్యూ మీరు ఎలో చేస్తారా, ఎలో చేయరా? మీరు ఆ నెంబర్తో సంబంధం ఏంటి? ఈవెన్ ఒక్కరే ఉంటారు ఎమ్మెల్యే, అప్పుడేంటి? సో ఒక్కరే ఉన్నా కూడా మీకు వ్యూ ఉండాలి కదా. ఇప్పుడు మన అజ్మల్ కసబ్ వాడు మన కళ్ళ ముందట మన వాళ్ళని చంపారు. కానీ ప్రజాస్వామ్య భారత రాజ్యాంగం ఏం చేసింది? వాడిని జైల్లో వేసి వాడు ఒక లాయర్ పెట్టుకోమంటే వాడు లాయర్ లేడు. వాడి దేశమైన పాకిస్తాన్ వాడు ఓన్ చేసుకోలేదు, మా వాడే కాదన్నది. మరి వాడు ఎవడోడు వాడు. సో వాడి తరఫున ఎవడు వాదించడానికి కూడా సిద్ధపడలే. ఎందుకంటే దేశద్రోహికి దేశం నడిబొడ్డున తీవ్రవాద కార్యకలాపాలు జరిపినందుకు ఎవడు సపోర్ట్ చేస్తాడు? అయినా కూడా వాడి వైపు వాడిని పెట్టి మాట్లాడరా నీ తరఫున అని అన్నాం. ఎందుకంటే వాడి వ్యూ కూడా వినాలి అని. శిక్ష విధించే ముందు వాడి వ్యూ కూడా విని శిక్ష విధించాలి. అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. లేకపోతే మనకు పాకిస్తాన్కి ఏం తేడా ఉంటుంది? సో మన ప్రజాస్వామ్యం అంటేనే అల్టిమేట్గా మెజారిటీ ఎవరికి ఉంటే వాళ్ళదే ప్రభుత్వం, వాళ్ళ వ్యూని ప్రివేల్ అవుతుంది. కానీ సో సమాజము, ప్రభుత్వము ద అదర్ వ్యూ కూడా వినాలి. అది అపోజిషన్ యొక్క స్పిరిట్. ఆ ఉద్దేశంతోనే ఈ 10% అనే లిమిట్ ఉండకూడదు అని మాలాంటి వాళ్ళు వాదించేది. ఎందుకంటే అదర్ వ్యూ ఉండాలి కదా. ఇట్ ఈస్ నాట్ నెంబర్. 10% ఉంటేనే అదర్ వ్యూ, 10% లేకపోతే అదర్ వ్యూ అనేది ఉండదు కదా. 10% ఉన్నా లేకపోయినా అదర్ వ్యూ అయితే ఉండాలి. సో అపోజిషన్ వ్యూ, గవర్నమెంట్ వ్యూ. అందువల్ల ఈ దీని కొరకు నువ్వు కొట్లాడాలి అసెంబ్లీకి వెళ్ళి. నేను 11 మందే ఉండొచ్చు, ఒక్కడే ఉండొచ్చు, అందరూ చుట్టుముట్టొచ్చు. అభిమన్యుడు పద్మవ్యూహంలో ఒక్కడే ఉన్నాడు కదా. సో నా అభిమన్యుడు పద్మవ్యూహంలో ఎంటర్ కమ్మంటే లే నువ్వు అందరు వస్తా నేను మొత్తం మంది రావాలి నాతో అన్నాడా? ఒక్కడే వేయండి, ఒక్కడే కొట్లాడిండు. భీష్మ, ద్రోణ, కృప, కర్ణ అందరూ వచ్చి మీద పడ్డారు. కానీ కూడా భయపడలేదు కదా. అది కదా, అందుకే చరిత్రలో అభిమన్యుడు నిలిచిపోయాడు. వేరే వాడు నిలిచిపోలే కదా, సైంధవుడు నిలిచిపోలేదు చరిత్రలో. సో అందువల్ల అభిమన్యుడు ఎందుకు చరిత్రలో నిలిచిపోయాడు? పద్మవ్యూహం, రాజకీయ పద్మవ్యూహాలకు కూడా అభిమన్యులాగా ఛేదించగలగాలి. అదే అప్పుడే రాజకీయాల్లో సమాజం నిన్ను గుర్తిస్తుంది, సమాజం నిన్ను హీరోగా భావిస్తుంది, ప్రజలు మా తరఫున పోరాడినట్టుగా భావిస్తారు. అదేది వదిలే అసెంబ్లీకి వెళ్ళాను, నేను బయట మీడియాతో మాట్లాడుతా అంటే అభిమన్యుడు పద్మవ్యూహం లోపలికి వెళ్ళక బయట మీడియాతో మాట్లాడి మా నాన్నగారు లేని సమయంలో ఇలా పద్మవ్యూహం పడిన ద్రోణాచార్యుని వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే కదా. మహాభారతంలో విలేకరుల సమావేశం పెట్టి యుద్ధభూమిలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ధైర్యం ఉంటే మా నాన్న ఉండగా మీరు పద్మవ్యూహం పండండి ద్రోణాచార్య, అప్పుడు మా నాన్న చూసుకుంటాడు. ఇక్కడ మా ఎవరికి తెలియదు కదా, నువ్వు పండుతావా, ఇది తప్పు కదా, నాకు లోపలికి వెళ్ళడమే తెలుసు, బయటికి రావడం తెలియదని మీకు తెలియదా అంటే ఎలా అవుతుంది? అవన్నీ చేయలే. అభిమన్యుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయలే. ఏకంగా కౌరవ సైన్యం అంతా ఉన్నారని తెలిసి భయపడకుండా లోపలికి ఒక్కడే వెళ్ళిపోయాడు కదా. సో దట్ ఈజ్ వాట్ అభిమన్యు. రాజకీయాలు కూడా అభిమన్యులే కావాలి. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకుండా బయట నువ్వు ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, ఎన్ని రాజభవన్లకు లేఖలు రాసినా, అది ఇట్ డజంట్ గెట్ ది లెజిస్లేటివ్ శాంక్టిటీ. అల్టిమేట్లీ లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఆ శాంక్టిటీ ఉంటుంది. అందుకే డెమోక్రసీకి ఆ ప్రత్యేకత. ఇఫ్ ఇట్స్ నాట్ డెమోక్రసీ ఓకే. సో అందువల్ల అయితే నేను వైసీపీ వాళ్ళు అనొచ్చు, సార్ అక్కడ జగన్ మాట్లాడనిస్తారా? తెలుసు మాట్లాడనివ్వరని. జగన్ అవహేళన చేయరా? చేస్తారు. అవమానించరా? చేస్తారు.
సో అనుక్షణం అవమానిస్తారా, అనుక్షణం అవమానిస్తారు. సో అవన్నీ నిజమే కావచ్చు. ఎందుకు అవన్నీ మీరు కూడా చేశారు కదా. మీరు చంద్రబాబు నాయుడును తక్కువ మానించారా? ఆఖరికి ఆయన భార్య గురించి కూడా మాట్లాడారు. అంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? ఇక అంతకన్నా దిగువ స్థాయి పడిపోవడం ఇంకేమైనా ఉంటుందా? పాప ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు? వాళ్ళకేం సంబంధం లేదు కదా రాజకీయాలతో. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదిరించే మెథడ్ అది కాదు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ఉదాత్త స్వభావాన్ని ప్రదర్శించి ఇది పద్ధతి కాదు మిస్టర్ కొడాలి నాని, ఇది పద్ధతి కాదు, మీరు పలానోళ్ళని తీసి మీ పైన చర్య తీసుకుంటున్నాను, ఇది వ్యక్తిగత అంశాలకు వెళ్ళకూడదు, మీరు ప్రతిపక్ష నేత గౌరవించే పద్ధతి కాదు అది అని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు స్టాండ్ తీసుకొని ఉంటుంటే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. సమాజం కూడా అనేది చూడయ్యా, చంద్రబాబు నాయుడు నిన్ను అవమానించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన వైఖరి అనుసరించాడు, ఏ రకమైన ఉదాత్త స్వభావాన్ని చూపాడు. మీరు ఎందుకు చేయరు అని అడుగుతారు కదా జనం. కానీ వెన్ యూ డిడ్ నాట్ డూ ఇట్, యూ కాంట్ డిజర్వ్ ఇట్, యూ కాంట్ డిమాండ్ ఇట్ కదా. సో నువ్వు నీ ఇంటికి వచ్చిన బంధువు గౌరవించకపోతే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గౌరవించలేదని కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? నువ్వు నీ ఇంటికి వచ్చిన బంధువులు టిఫిన్ పెట్టలే, టీ ఇవ్వలే. కానీ బంధువు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ టిఫిన్ టీ కూడా ఇవ్వలేదని చెప్పి టిఫిన్ పెట్టలేదు, డిన్నర్ ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తే ఎట్లా? నువ్వు టీ తాగించావు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డిన్నర్ ఇవ్వలే అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. అందువల్ల ఎప్పుడు కూడా చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ లైఫ్ ఇట్ విల్ రిపీట్ యూ. సో అందువల్ల మనం అధికారం ఉన్న సమయంలోనే మనం ఏం చేయగలిగిన, అధికారం పోయిన తర్వాత మనతో ఎంత అరిచినా సమాజం వినిపించుకోదు. అందువల్ల అధికారంలో ఉన్న సమయంలోనే ఆదర్శాలను నిలబెట్టాలి. ఇది చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తుంది ఇప్పుడు. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వర్తించింది, ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్కైనా వర్తిస్తుంది. అందువల్ల అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వాయిస్ రాకుండా చేసేందుకు ఆయనకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వమన్నారు. అవన్నీ కరెక్ట్. అందుకే నేను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ విషయంలో కూడా 10% లిమిట్ ఎక్కడా లేదు, చట్టంలో లేదని వాదించిన వాడిని కదా. అయినా కూడా సభకు వెళ్ళాలి, సభలో మాట్లాడాలి, అవమానాలు భరించాలి. అవన్నీ చేస్తేనే మళ్ళీ అధికారం ప్రజలు ఇస్తారు కదా. చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి దాడిని ఎదుర్కోలేదా? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి టీం దాడిని ఎదుర్కోలేదా? మామూలుగా ఆ రోజు చూసాము, మనం అందరం చూసాం కదా. కొడాలి నాని, రోజా, మీకు అంబటి రాంబాబు, వీళ్ళు అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే రకంగా మీకు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా వాళ్ళప్పుడు జగన్ మీద లేసేవారు ఒంటి కాలిపైన. అందువల్ల రాజకీయాల్లో అప్పుడు 2 సార్లు ప్రజలు అందుకే తీర్పులు ఇలా చెప్పారు కదా. అందువల్ల ఇకనైనా జగన్ షుడ్ గో టు అసెంబ్లీ, ఫైట్ అసెంబ్లీ. పోయే చోట వెతుక్కోవాలని ఎందుకంటారు? పోయింది ఎక్కడ? అసెంబ్లీలో కదా బలం పోయింది, మీడియా ముందు కాదు. రాజ్భవన్లో బలం పోలే, అసెంబ్లీలో పోయింది, అక్కడే వెతుక్కోవాలి. ఎస్, దిస్ ఈజ్ ద స్టాండ్ పాయింట్. అందుకే ఒక రాజనీతి శాస్త్రవేత్త అంటాడు, ది పవర్ ఆఫ్ ద అపోజిషన్ డజంట్ డెరైవ్ ఫ్రమ్ ద నెంబర్ ఇట్ హోల్డ్స్ బట్ ది ఆర్గ్యుమెంట్ ఇట్ బ్రింగ్స్ అంటాడు. ద పవర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ నాట్ బై ద నెంబర్ ఇట్ హోల్డ్స్ బట్ బై ద ఆర్గ్యుమెంట్ ఇట్ పుట్ ఫోర్త్ ఆర్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఆఫర్స్. అంటే ఒక ప్రతిపక్షం యొక్క గౌరవం ప్రజాస్వామ్యంలో దానికి ఉన్న సంఖ్యను బట్టి కాదు, అది చెప్తున్న వాదనను బట్టి ఉంటుంది, అది చేస్తున్న వాదనను బట్టి ఉంటుంది. అందువల్ల నీ వాదన బలంగా ఉంటే అసెంబ్లీ లోపల ప్రజా సమస్యలు ఏమనెత్తు, అది కూడా రాజకీయ సమస్యలు పక్క పెట్టు. జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ ఫోకస్ మా వాళ్ళని చంపారు, మా వాళ్ళపైన అత్యాచారాలు జరిపారని. వాళ్ళంటారు ఆ 36 మంది పేర్లు చెప్పిన వాళ్ళంటారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలో ఉన్న లోపం ఏంటంటే పొలిటికల్ వయలెన్స్, తన వారిపైన అటాక్స్, దాడులు, వాటిని ఆయన మాట్లాడకూడదని నేను అంటలేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడిగా దాన్ని రిప్రజెంట్ చేయకుండా, దాన్ని మాట్లాడకపోతే ఆయన పార్టీ నిలబడదు, పార్టీ ఆయన నాయకత్వాన్ని పైన విశ్వాసం ఉండదు. కానీ ఫైట్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్, అసెంబ్లీకి వెళ్ళి మహిళలకు ఉచిత రవాణా ఎప్పుడు మొదలవుతుంది? మహాలక్ష్మి మీరు ప్రతి మహిళకు 1500 ఏదో ఎంతో ఇస్తా అన్నారు కదా. సో అది ఎప్పుడు ఇస్తారు? ఇది కదా అడగాల్సింది. సో మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మీ వైట్ పేపర్లు దాని మీద పెట్టండి. వైట్ పేపర్ ఆన్ ఎంప్లాయ్మెంట్ పెట్టి నేను నెక్స్ట్ 20 ఇయర్స్లో 5 ఏళ్లలో ఏ రకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తావో ఒక దార్శనిక పత్రం పెట్టు. మీరు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి సంపద సృష్టిస్తానన్నారు కదా, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎలా సంపద సృష్టిస్తారో వైట్ పేపర్ పెట్టు. మీరు కేంద్రం నుంచి సహకారాన్ని తీసుకొని సూపర్ 6 అమలు చేస్తామన్నారు కదా, కేంద్రం నుంచి 5 ఏళ్లలో ఏం రాబోతుంది, ఎలా రాబోతుంది, ఎంత తెస్తారో ఒక వైట్ పేపర్ పెట్టు.
కేంద్రం విభజన చట్టాన్ని ఏ మేరకు అమలు చేసిందో ఓ వైట్ పేపర్ పెట్టండి. ఇది కదా చేయాల్సింది. ఆంధ్రప్రదేశ్ను ఒక $1 ట్రిలియన్ ఎకానమీగా ఎలా డెవలప్ చేయాలో వైట్ పేపర్ పెట్టండి. ఇది కనుక అడిగి ఉంటే సభలో జగన్మోహన్ రెడ్డి గౌరవం ఔన్నత్యం పెరిగేది ప్రతిపక్ష నేతగా. సో అది కాకుండా నీవు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎస్ ప్రభుత్వ వైట్ పేపర్లు ప్రభుత్వానికి ఉంటాయి, నువ్వు వైట్ పేపర్ పెట్టు. సో నువ్వు అడుగు, లేదు వైట్ పేపర్కు ఇది కాదయ్యా వైట్ పేపరు, మీరు ఈ వైట్ పేపర్లు ఎప్పుడు ఉంటాయి, మమ్మల్ని బ్లేమ్ చేసి ఎంతకాలం ఉంటారు, మేము మంచో చెడో ఏదో చేసాం, మాకు ప్రజలు తీర్పు చెప్పారు, ప్రజలు మాకు శిక్ష విధించారు, నీ వైట్ పేపర్లు అంతకన్నా ఎక్కువ శిక్ష విధిస్తాయా? ప్రజలు ఆల్రెడీ వైట్ పేపర్ ఇచ్చారు కదా. ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును మించిన వైట్ పేపర్ ఇంకోటి లేదు. వాళ్ళు తెల్ల వైట్ పేపర్లో శ్వేతపత్రాలు చెప్పారు కదా తీర్పిచ్చి, ఇంకా తీర్పే ఉంటుంది. సో ఇంకా ఏ వైట్ పేపర్ కూడా జగన్మోహన్ రెడ్డి అంతకన్నా దోషిగా నిలబెట్టదు. 11 సీట్లు ఇచ్చిన ప్రజల వైట్ పేపర్ కన్నా ఏ వైట్ పేపర్ కూడా ఇంతకన్నా దోషిగా నిలబెట్టదు కదా. అయిపోయింది కదా. నౌ కమాన్ లెట్ us మూవ్ ఫార్వర్డ్. మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఎలా ఇస్తారో చెప్పండి. మీరు రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తున్నారు, ఎలా సృష్టిస్తారో చెప్పండి. లేదు మీ 45 రోజుల్లో ఎన్ని అప్పులు చేశారో వైట్ పేపర్ పెట్టండి. ఈ 45 రోజుల్లో అప్పులు ఎన్ని చేశారో చేయలేదో చెప్పండి. ఇది అడగాల్సింది ఇది కదా. సో కేంద్రం నుంచి ఏమొస్తుందో చెప్పండి అని. ఇవన్నీ వదిలేదు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను, నేను విమర్శిస్తానంటే దట్స్ లెఫ్ట్ జగన్మోహన్ రెడ్డి.